హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అకౌంటెన్సీ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ని డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ చూద్దామండి. మనకు యంగ్ ఫ్యాషన్స్ అనే ఒక క్లాత్ మెర్చెంట్ ఉన్నాడు, ప్రకాష్ అనే ఒక బయ్యర్ ఉన్నాడు. సో యంగ్ ఫ్యాషన్స్ అనే ఒక క్లాత్ మెర్చెంట్ ప్రకాష్కి 1 జనవరి 2025 నాడు క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ అనేది సేల్ చేయడం జరిగింది. సో, ప్రకాష్ ఆ గూడ్స్ తీసుకొని అమౌంట్ అనేది ఫ్యూచర్‌లో పే చేస్తా ఉంటాడు. అప్పుడు యంగ్ ఫ్యాషన్ సెల్లర్ ఏమో ప్రకాష్ మీద ఒక బిల్‌ని డ్రా చేస్తాడు. బిల్ అంటే ఒక డాక్యుమెంట్‌ని డ్రా చేస్తాడు. ఆ డ్రా చేసిన డాక్యుమెంట్‌ని ప్రకాష్ సైన్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఇది బ్యాక్ స్టోరీ. సో, మనం మన విలేజెస్‌లో కానీ, లోకల్ మార్కెట్స్‌లో కానీ క్రెడిట్ బేసిస్‌కి గూడ్స్ పర్చేస్ చేయడం, సేల్ చేయడం అబ్జర్వ్ చేస్తుంటాం. సో, క్రెడిట్ బేసిస్‌లో ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు సెల్లర్ ఎవరైతే ఉన్నారో అంటే క్రెడిట్‌కి గూడ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! అతను బయ్యర్ మీద ఒక డాక్యుమెంట్‌ని డ్రా చేస్తారు. ఆ డాక్యుమెంట్‌నే మనం బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అంటాం. ఓకేనా? సో, అసలు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? దాని తాలూకా డెఫినిషన్ ఏంటి? ఇది ఎలా వర్కౌట్ అవుద్ది? ఇవన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ గురించి ఒక సింపుల్ డెఫినిషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ద బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ కంటైన్స్ ఎన్ అన్‌కండీషనల్ ఆర్డర్ టు పే ఎ సర్టెన్ అమౌంట్ ఆన్ ఎన్ అగ్రీడ్ డేట్. అంటే ఒక డేట్ అగ్రీ అవుతారండి. ఆ డేట్ నాడు బయ్యర్ సెల్లర్‌కి కొంత అమౌంట్ పే చేయాలి అనే ఒక ఆర్డర్ అనేది ఆ బిల్‌లో డ్రా చేయడం జరుగుతుంది. అయితే ఆ బిల్‌లో డ్రా చేసిన ఆర్డరు అన్‌కండీషనల్ ఆర్డర్. అంటే ఎటువంటి కండిషన్స్ కూడా లేకుండా ఉండాలి. కండీషనల్ ఆర్డర్ అనేది ఉంటే అది బిల్ అవ్వదు. నెక్స్ట్, బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌కి, ప్రామిసరీ నోట్‌కి డిఫరెన్స్ చూస్తే, ప్రామిసరీ నోట్ కంటైన్స్ ఎన్ అన్‌కండీషనల్ ప్రామిస్. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో అన్‌కండీషనల్ ఆర్డర్ ఉంటుంది. బిల్ ఆఫ్ ప్రామిసరీ నోట్‌లో అన్‌కండీషనల్ ప్రామిస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, గవర్నింగ్ యాక్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఇండియా దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ గవర్న్డ్ బై ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 అని మనకు ఇండియాలో ఒక యాక్ట్ ఉంటుందండి. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిని కూడా ఈ యాక్టే గవర్న్ చేస్తుంది. నెక్స్ట్, డెఫినిషన్ యాజ్ పర్ సెక్షన్ 5 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డెఫినేషన్ ఏమనుందంటే, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. సో ఫస్ట్ ఏముంది? ఇన్ రైటింగ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది కంపల్సరీగా రిటర్న్ ఫామ్‌లో ఉండాలి. కంటైనింగ్ యాన్ అన్‌కండీషనల్ ఆర్డర్. సెకండ్ పాయింట్ ఏంటి? అన్‌కండీషనల్ ఆర్డర్. ఆర్డర్‌లో ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు. క్లీన్ ఆర్డర్ ఉండాలి. సైన్డ్ బై ది మేకర్. ఇక్కడ మేకర్ ఎవరు అంటే, బిల్‌ని ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళే మేకర్ అంటారు. మనం డ్రాయర్ అని కూడా అంటాం. ఇక్కడ డ్రాయర్ ఎవరవుతారంటే యంగ్ ఫ్యాషన్ సెల్లర్. ఇక్కడ డ్రాయర్ ఎవరవుతారంటే యంగ్ ఫ్యాషన్ సెల్లర్. ఎందుకంటే ఇతను క్రెడిట్ బేసిస్‌లో గూడ్స్ సేల్ చేశారు కాబట్టి ఇతనే బిల్‌ని డ్రా చేస్తారు. నెక్స్ట్, డైరెక్టింగ్ ఎ సర్టెయిన్ పర్సన్ టు పే ఎ సెర్టైన్ సమ్ ఆఫ్ మనీ. సెర్టైన్ సమ్ ఆఫ్ మనీ. ఒక పర్సన్‌కి సెర్టైన్ సమ్ ఆఫ్ మనీని, లేదా టు ద ఆర్డర్ ఆఫ్ ఎ సెర్టైన్ పర్సన్. అంటే ఇక్కడ సెల్లర్‌కి కానీ, సెల్లర్ చెప్పిన పర్సన్‌కి కానీ, ఆర్ టు ద బియరర్ ఆఫ్ ద ఇన్‌స్ట్రుమెంట్. అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి కానీ అమౌంట్ పే చేయమని ఒక డైరెక్షన్ అనేది సెల్లర్ ఇస్తున్నాడు. సో, బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ డెఫినిషన్ ఏం చెప్తుందంటే, బయ్యర్ అనే అతను సెల్లర్ చెప్పిన పర్సన్‌కి కానీ, సెల్లర్‌కి కానీ, లేదా బిల్లు ఎవరైతే కలిగి ఉంటారో ఆ పర్సన్‌కి కానీ, సెర్టైన్ డేట్‌న సెర్టైన్ అమౌంట్ అనేది పే చేయమని ఒక అన్‌కండీషనల్ ఆర్డర్ కలిగి ఉంటుంది. సో, ఫీచర్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డెఫినిషన్‌లో ఉన్న కంటెంటే మనకు ఫీచర్స్‌లో గూడా కనిపిస్తుందండి. ఫస్ట్ వన్, ద బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ మస్ట్ బి ఇన్ రైటింగ్. చూసారా?
రైటింగ్‌లో ఉండాలి. ఇట్ మస్ట్ కంటైన్ అన్ ఆర్డర్ అండ్ నాట్ ఏ రిక్వెస్ట్. అర్థమైందా? పేమెంట్ చేయమని మనం అవతల వ్యక్తిని అంటే బయ్యర్‌ని ఆ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనే డాక్యుమెంట్ ద్వారా ఆర్డర్ చేయగలం. ఆర్డర్ చేయొచ్చు. కానీ రిక్వెస్ట్ చేస్తే అది బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ పేమెంట్ మస్ట్ బి అన్‌కండిషనల్. ఆర్డర్ కూడా ఎలా ఉండాలంటే అన్‌కండిషనల్. ఎటువంటి కండిషన్స్ లేకుండా పే చేయమని చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ ఫీచర్ వచ్చి ద అమౌంట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ మస్ట్ బి సర్టెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో చూసినట్టు 'యంగ్ ఫ్యాషన్స్' అనే సెల్లరు, 'ప్రకాష్' అనే బయ్యర్ ఎగ్జాంపుల్‌లో మనం అబ్జర్వ్ చేస్తే అమౌంట్ అనేది సెర్టైన్‌గా ఉండాలి. అక్కడ మనం మెన్షన్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనం అమౌంట్ సెర్టైనిటీ అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 500 ఆర్ రూ. 5000 అనే అమౌంట్ ఎగ్జాక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి ద డేట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్డ్. అంటే ఏ డేట్‌న పేమెంట్ రీపే చేయాలనేది క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద మేకర్ ఆర్ డ్రాయర్ ఆఫ్ ద బిల్. ఎవరైతే సైన్ ఎవరైతే బిల్‌ని డ్రా చేసుంటారో, తయారు చేసుంటారో అతను కంపల్సరీగా సైన్ చేసి ఉండాలి. మన ఎగ్జాంపుల్‌లో యంగ్ ఫ్యాషన్స్ ఓనర్ కంపల్సరీగా బిల్ మీద సైన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ద డ్రాయీ బై సైనింగ్ ఆన్ ఇట్. సో, ఎవరైతే బయ్యర్ ఉంటారో వాళ్ళు దాన్ని సైన్ చేస్తూ వాళ్ళ తాలూకా యాక్సెప్టెన్స్‌ని తెలియజేయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ద అమౌంట్ ఈస్ పేయబుల్ ఎయిదర్ టు ఎ సర్టెయిన్ పర్సన్ ఆర్ టు హిస్ ఆర్డర్ ఆర్ టు ద బేరర్ ఆఫ్ ద బిల్. సో, బిల్ డ్రా చేసిన పర్సన్‌కి కానీ, లేదా అతను చెప్పిన పర్సన్‌కి కానీ, లేదా బిల్ ఎవరైతే కలిగి ఉంటారో ఆ పర్సన్‌కి కానీ, వీళ్ళు ముగ్గురిలో ఏ పర్సన్‌కైనా సరే ఆహ్, సారీ. ఈ ముగ్గురిలో ఏ పర్సన్‌కైనా సరే బయ్యర్ అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ ద అమౌంట్ ఇన్ ద బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఈస్ పేయబుల్ ఐదర్ ఆన్ డిమాండ్ ఆర్ ఆన్ ద ఎక్స్‌పైరీ ఆఫ్ ఎ ఫిక్స్డ్ పీరియడ్. సో, జనరల్‌గా మనకు బిల్ తాలూకు వాలిడిటీ వచ్చి 3 మంత్స్ అండి. సో, 3 మంత్స్ తరువాత ఆ బిల్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, ఎక్స్‌పైరీ డేట్‌ని కానీ, లేదా అంతకన్నా ముందు ఏదైనా డేట్ మెన్షన్ చేసుంటే, ఆ డేట్ నాడు గాని అమౌంట్ అనేది పే చేయాలి బిల్‌కి అగైనెస్ట్‌గా. నెక్స్ట్ 10థ్ వన్ వచ్చి ఇట్ మస్ట్ బి ప్రాపర్‌లీ స్టాంప్డ్ యాస్ పర్ లీగల్ రిక్వైర్మెంట్స్. సపోజ్ రేపొద్దున్న బయ్యర్ బిల్ పే చేయలేదు. మీరు దాన్ని ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ డాక్యుమెంట్‌ని మీరు లీగల్‌గా ఫేస్ చేయాలి అతన్ని అంటే కంపల్సరీగా దాని మీద స్టాంప్ అనేది వేసుండాలి. అందుకే ఇట్ మస్ట్ బి ప్రాపర్‌లీ స్టాంప్డ్ యాస్ పర్ లీగల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ పార్టీస్ టు ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో మనకి ఎంతమంది పార్టీస్ ఉంటారు? ఎవరై ఉంటారు? అనేది ఒకసారి చూద్దాం. 3 పార్టీస్ ఉంటారండి బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో. ఫస్ట్ వన్ డ్రాయర్ అంటాం. సో, ఇప్పటికే మీకు డ్రాయర్ అంటే ఎవరో అర్థమై ఉంటది. డ్రాయర్ ఈస్ ఎ పర్సన్ ఎ డ్రాయర్ ఈస్ ఎ పర్సన్ హూ మేక్స్ ఆర్ రైట్స్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. In other words, he is the person who has granted to the person on whom the bill of exchange is drawn. సో, ఎవరైతే క్రెడిట్ సేల్స్ చేస్తారో సెల్లర్ అండి. క్రెడిట్ సేల్స్ చేసిన సెల్లర్‌ని మనం ఇక్కడ డ్రాయర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి డ్రాయీ. సెకండ్ వన్ వచ్చి డ్రాయీ. అంటే ఎవరి మీదైతే బిల్ డ్రా చేయబడుతుందో అతన్ని డ్రాయీ అంటాం. ఎవరై ఉండొచ్చంటే బయ్యర్ అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పేయీ. పేయీ ఈస్ ద పర్సన్ హూ రిసీవ్స్ అమౌంట్ ఆఫ్ ద బిల్ ఆన్ ఇట్స్ మెచ్యూరిటీ ఫ్రమ్ ద డ్రాయీ. సో, బయ్యరు ఎవరికైతే పేమెంట్ చేస్తాడో అతను మనకు పేయీ అవుతాడు. యూజువల్లీ ద డ్రాయర్ అండ్ ద పేయీ ఆర్ ద సేమ్ పర్సన్. జనరల్‌గా ఎవరైతే బిల్ డ్రా చేస్తారో అతనే డ్రాయర్ కాబట్టి అతనే పేయీ అవ్వచ్చు. బిల్ మెచ్యూరిటీ డేట్ నాడు బయ్యర్ వచ్చి సెల్లర్‌కి పేమెంట్ చేయొచ్చు. కొన్ని కేసెస్‌లో మాత్రం డ్రాయర్ అండ్ పేయీ ఆర్ 2 డిఫరెంట్ పర్సన్స్. వాళ్ళిద్దరూ డిఫరెంట్ పర్సన్స్ అవుతారండి. ఆ కేసెస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
వెన్ ద బిల్ ఈస్ డిస్కౌంటెడ్ బై ద డ్రాయర్ ఫ్రమ్ హిస్ బ్యాంక్. సో, బే సో, డ్రాయరు బయ్యర్ అదే డ్రాయీ పేమెంట్ చేసినంత వరకు ఆగలేకపోతే, తన దగ్గరున్న బిల్‌ని పేమెంట్ బ్యాంక్ దగ్గరికెళ్ళి తను డిస్కౌంట్ జేసుకోవచ్చు. అలాంటప్పుడు పేయీ అంటే డ్రాయీ ఎవరికి పే చేయాలంటే బ్యాంక్ అమౌంట్ పే చేయాలండి. సో, పేయీ ఈస్ ద బ్యాంక్. నెక్స్ట్ వెన్ ద బిల్ ఈస్ ఎండార్స్డ్ బై ద డ్రాయర్ టు హిస్ క్రెడిటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యంగ్ ఫ్యాషన్స్ అనే అతను ట్రెండ్స్ దగ్గర గూడ్స్ కొంటున్నాడు. సో, ట్రెండ్స్ అనే అతను క్రెడిట్‌కి యంగ్ ఫ్యాషన్స్‌కి గూడ్స్ ఇచ్చినప్పుడు ఈ యంగ్ ఫ్యాషన్స్ ప్రకాష్ ఇచ్చిన బిల్‌ని ట్రెండ్స్‌కివ్వచ్చు. అప్పుడు పేయీ ఎవరవుతారంటే డ్రాయీ ఏమో ట్రెండ్స్‌కి పే చేయాల్సొస్తది. సో, పేయీ ఈస్ ద ఎండార్సీ. సో, ఒక బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనే డాక్యుమెంట్ ఎలా ఉంటదో మనం ఈ స్పెసిమెన్ కాపీలో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ యూజువల్ ఫార్మ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఈస్ గివెన్ బిలో. యు. రామారావు సెల్స్ గూడ్స్ టు ఎం. తిరుపతి నాయుడు ఫర్ ₹50,000 టు బి పెయిడ్ 3 మంత్స్ ఆఫ్టర్ డేట్. సో, ఇక్కడ యు. రామారావు అనే అతను బయ్యర్ అండి. సారీ సెల్లర్ అండి. అలాగే తిరుపతి నాయుడు బయ్యర్ అండి. తిరుపతి నాయుడు బయ్యర్. సో, ఇప్పుడు యు. రామారావు అనే అతను తిరుపతి నాయుడు మీద బిల్ డ్రాఫ్ట్ చేశాడు. ఇక్కడ మనకు బిల్ తాలూకా అమౌంట్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లేస్ అండ్ డేట్ మెన్షన్ చేయడం జరిగింది. స్టాంప్ అలాగే ఎప్పుడు పే చేయాలో అని చూడండి 3 మంత్స్ ఆఫ్టర్ డేట్ పే టు మీ ఆర్ మై ఆర్డర్. సో, 3 మంత్స్ తర్వాత తిరుపతి నాయుడు రామారావుకి కానీ, అతను చెప్పిన వ్యక్తికి కానీ ఈ ₹50,000 వాల్యూ పే చేయాల్సొస్తుంది. డ్రాయర్ ఆర్ మేకర్ సైన్ ఇదిగోండి యు. రామారావు. నెక్స్ట్ యాక్సెప్టెడ్ పేయీ, సారీ డ్రాయీ యాక్సెప్టెన్స్ ఇచ్చాడండి. ఇక్కడ ఎం. తిరుపతి నాయుడు సైన్. ఓకేనా? ఇది బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ డాక్యుమెంట్ తాలూకా ఫార్మాట్ అండి. ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ తాలూకా అడ్వాంటేజెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇట్ హెల్ప్ ఇన్ పర్చేజెస్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో, క్రెడిట్ బేసిస్ మీద మనం గూడ్స్ సేల్ చేయాలన్నా, లేదా పర్చేస్ చేయాలన్నా మనకు బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనే డాక్యుమెంట్ యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ లీగల్లీ వాలిడ్ డాక్యుమెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో, మనం బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ మీద స్టాంప్ ప్రెజెంట్ చేస్తాం కాబట్టి లీగల్‌గా ఐస్ ఆఫ్ లా అంటే చట్టం దృష్టిలో ఈ డాక్యుమెంట్‌ని వాలిడ్ అవుతుందండి. ఇట్ అష్యూర్స్ ఎ ఈజియర్ రికవరీ టు ద డ్రాయర్ ఇఫ్ డ్రాయీ ఫెయిల్స్ టు మేక్ ద పేమెంట్స్. ఒకవేళ బయ్యర్ సెల్లర్‌కి అమౌంట్ పే చేయకపోతే ఈ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ బయ్యర్ మీద మనం లీగల్‌గా కేస్ ఫైల్ చేసి మన అమౌంట్ మనం తీసుకురావడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఫినాన్స్ సిన్స్ ఇట్ కెన్ బి డిస్కౌంటెడ్ ఫ్రమ్ ద బ్యాంక్ బిఫోర్ ద డ్యూ డేట్. సపోజ్ మనకి ఎప్పుడైనా బిజినెస్‌లో ఎమర్జెన్సీ ఫండింగ్ కావాలనుకోండి, డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ బిల్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిస్కౌంట్ చేస్తే మనకు బిల్ వాల్యూలో కొంత అమౌంట్ వాళ్ళు చార్జెస్ కట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అలా తీసుకున్న అమౌంట్‌తో మనం మన తాలూకా బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నింటికి ఫండింగ్ అనేది తెచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇట్ ఈస్ రిటెన్ అండ్ సైన్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ డెట్. సో, ఈ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ మీద బయ్యర్ అనే అతను యాక్సెప్టెన్స్ ఇస్తూ సైన్ చేస్తాడు కాబట్టి, అతను మనకు అప్పు ఉన్నాడు అని చెప్పి అతనే అగ్రీ అవుతున్నాడు కాబట్టి, ఈ డాక్యుమెంట్‌ని మనం రిటెన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ డెట్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ బై ఎండార్స్మెంట్. సో, సెల్లరు తను ఎవరి దగ్గరైతే గూడ్స్ పర్చేజ్ చేసుంటాడో, లేదా తను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొనుంటే, అతనికి ఈ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనే డాక్యుమెంట్ ఇచ్చి, పలానా వ్యక్తి దగ్గర మీరు ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పొచ్చు. సో, ఎండార్స్‌మెంట్ అంటే యాక్సెప్టెన్స్ అండి. సో, ఒక పర్సన్ యాక్సెప్టెన్స్ ద్వారా ఆ డాక్యుమెంట్‌ని ఇంకో పర్సన్‌కి ఎండార్స్ చేయొచ్చు. బై డ్రాయింగ్ అకామిడేషన్ బిల్స్ ఆన్ వన్ అనదర్ ట్రేడర్స్ కెన్ రైజ్ మనీ. సో, ఈ అకామిడేషన్ బిల్స్ రైజ్ చేయడం ద్వారా ట్రేడర్స్ అనే ఆళ్ళు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అసలు ఈ అకామిడేషన్ బిల్స్ ఏంటి? ఇవన్నీ ఫర్దర్‌గా వెళ్ళాక మనం నేర్చుకుంటాం. సో, ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో టైప్స్ చూద్దామండి.
బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేవి ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. టైమ్ అండ్ డిమాండ్ బిల్స్, ట్రేడ్ అండ్ అకామిడేషన్ బిల్స్, ఇన్లాండ్ అండ్ ఫారెన్ బిల్స్. సో టైమ్ అండ్ డిమాండ్ బిల్స్లో ఫస్ట్ టైమ్ బిల్ అంటే ఏంటో చూద్దాం. When payment of a bill of exchange is to be made after a particular period of time, the bill is termed as a టైమ్ బిల్. సో బిల్కి అగెనెస్ట్గా పేమెంట్ అనేది పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తరువాత చేయాల్సి వస్తే దాన్ని మనం టైమ్ బిల్ అంటామండి. సో టైమ్ బిల్ కేసులో ఏమవుద్దంటే 3 డేస్ గ్రేస్ పీరియడ్ మనం యాడ్ చేస్తాం. అంటే బిల్లో మెన్షన్ చేసిన డేట్కి ఒక 3 డేస్ అనేది అడిషనల్గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్నే మనం గ్రేస్ పీరియడ్ అంటాం. అలాగే డిమాండ్ బిల్‌కొచ్చేసరికి సారీ టైమ్ బిల్‌లో మనకు డ్రాయీ తాలూకా యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రాయీ యాక్సెప్టెన్స్ ఇస్తేనే టైమ్ బిల్ వాలిడ్ అవుతుంది. డ్రాయీ యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే టైమ్ బిల్ అనేది వాలిడ్ అవ్వదు. నెక్స్ట్ డిమాండ్ బిల్ మనం అబ్జర్వ్ చేస్తే పేమెంట్ ఈస్ టు బి మేడ్ ఆన్ డిమాండ్. ఎప్పుడైతే డ్రాయర్ ఆర్ మేకర్ డిమాండ్ చేస్తాడో అప్పుడే అమౌంట్ అనేది పే చేయాల్సొస్తుంది. ఇన్ దిస్ కేస్ neither the acceptance of the drawee is necessary nor any days of grace are allowed. సో డిమాండ్ బిల్‌లో ఏం జరుగుతుందంటే డ్రాయీ తాలూకా యాక్సెప్టెన్స్ అక్కర్లేదు. ఎటువంటి గ్రేస్ పీరియడ్ కూడా యాడ్ చేయడం జరగదు. ఓకేనా అండి? ఇది టైమ్ అండ్ డిమాండ్ బిల్స్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ మనం ట్రేడ్ అండ్ అకామోడేషన్ బిల్స్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ట్రేడ్ అండ్ accommodation bills, where a bill of exchange has been drawn and accepted for a genuine trade transaction, it is termed as a trade bill. సో రెగ్యులర్ బిజినెస్ పర్పస్ కోసం బిల్ని డ్రా చేస్తే దాన్ని ట్రేడ్ బిల్ అంటాము. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చెప్పుకున్నప్పుడు యంగ్ ఫ్యాషన్స్ అనే సెల్లరు 'ప్రకాష్' అనే బయ్యర్ ఎగ్జాంపుల్‌లో అది రెగ్యులర్ జెన్యూన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాబట్టి దాన్ని మనం ట్రేడ్ బిల్ అంటామండి. సో, ఇక్కడ కూడా అటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 'రాణి సెల్స్ గూడ్స్ వర్త్ 10,000 టు రవి ఆన్ క్రెడిట్.' రాణి అనే ఆవిడ రవి అనే అతనుకు క్రెడిట్ మీద ₹10,000 వాల్యూ ఉన్న గూడ్స్‌ని సేల్ చేయడం జరిగింది. ఇక్కడ రాణి అనే సెల్లర్ కాబట్టి ఆవిడ రవి మీద బిల్ డ్రా చేస్తుంది. సో, ఇక్కడ డ్రాయర్ అండ్ మేకర్ ఎవరవుతారంటే రాణి అవుతారు. డ్రాయి ఎవరవుతారంటే రవి అవుతాడు. సో, రాణికి ఈ బిల్లు రిసీవబుల్ అవుతుంది. అలాగే అసెట్ అవుతుందండి. నెక్స్ట్ రవికి ఇదే బిల్లు పేమెంట్ అవుతుందండి. బిల్స్ పేయబుల్ అవుతుంది. లయబిలిటీ అవుతుంది. అప్పున్నాడు కదా! క్రెడిట్ పర్చేజ్ అంటే అప్పే కదా! ఓకేనా? నెక్స్ట్ అకామిడేషన్ బిల్స్ అనేవి ఎటువంటి ట్రాన్సాక్షన్ వాళ్ళిద్దరి మధ్యన జరగదండి. కేవలం ఫండింగ్ పర్పస్ కోసం ఒకరి మీద ఒకరు బిల్ డ్రా చేసుకుంటారు. సో, ఈ బిల్స్ అనేవి బ్యాంక్‌కి తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకొని వాళ్ళు అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న అమౌంట్‌ని బిజినెస్‌లో ఫండింగ్‌గా యూజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ టైప్ ఆఫ్ బిల్స్ వచ్చేసి ఇన్‌లాండ్ అండ్ ఫారెన్ బిల్స్. సో ఇన్‌లాండ్ బిల్. A bill is termed as an inland bill if it is drawn in India. ఇండియాలో డ్రాన్ చేసి ఉండాలి. ఎవరి మీద? ఆన్ ఎ పర్సన్ రిసైడింగ్ ఇన్ ఇండియా వెదర్ పేయబుల్ ఇన్ ఆర్ ఔట్‌సైడ్ ఇండియా. అంటే ఇక్కడ డ్రాయరు డ్రాయీ మీద బిల్ పే డ్రా చేసినప్పుడు అతను కంపల్సరీగా ఇండియాలోనే రిసైడ్ అయ్యి ఉండాలి. పేమెంట్ అనేది ఇండియాలో జరగనివ్వండి, ఇండియా బయట జరగనివ్వండి అనవసరం. డ్రా చేసేటప్పుడు పర్సన్ మాత్రం ఇండియాలో ఉన్న పర్సన్ మీద డ్రా చేయాలి. సెకండ్ వన్ ఇట్ ఈస్ డ్రాన్ ఇన్ ఇండియా ఆన్ ఏ పర్సన్ రిసైడింగ్ ఔట్‌సైడ్ ఇండియా బట్ పేయబుల్ ఇన్ ఇండియా. ఔట్‌సైడ్ ఇండియాలో ఉన్న పర్సన్ మీద కూడా ఈ బిల్‌ని డ్రా చేయొచ్చు. కాకపోతే ఔట్‌సైడ్ ఇండియాలో ఉన్న పర్సన్ మీద డ్రా చేస్తే పేమెంట్ అనేది కంపల్సరీగా ఇండియాలోనే చేసి ఉండాలి. అందుకే దీన్ని ఇన్‌లాండ్ బిల్స్ అంటారండి. మరి ఫారెన్ బిల్స్ అంటే ఎ బిల్ విచ్ ఈస్ నాట్ అన్ ఇండియన్ ఇన్‌లాండ్ బిల్ ఈస్ ఎ ఫారెన్ బిల్. ఇన్‌లాండ్ బిల్ కానిది ఫారెన్ బిల్. సో, ఫారెన్ బిల్ ఈస్ జనరల్లీ డ్రాన్ అప్ ఇన్ ట్రిప్లికేట్ అండ్ ఈచ్ కాపీ. సో, ఫారెన్ బిల్‌ని 3 కాపీస్‌గా మనం డ్రా చేస్తామండి. ఈచ్ కాపీ ఈస్ సెంట్ బై సెపరేట్ పోస్ట్. సెపరేట్ పోస్ట్‌లో మనం డ్రాయికి పంపిస్తాం.
ఈ 3 పోస్ట్‌లో ఏదైతే ఫస్ట్ రీచ్ అవుతుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఆ కన్సిడర్ చేసినప్పుడు ఏదైతే ఎర్లీగా రీచ్ అవుతుందో, ఆ రీచ్ అయిన బిల్ మీద మాత్రమే డ్రాయీ అనే అతను సైన్ చేస్తూ తన యాక్సెప్టెన్స్ అనేది మనకివ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ ఒక్క కాపీని మాత్రమే మనం లీగల్‌గా ఎన్‌ఫోర్స్ చేసుకోగలము. ఇప్పుడు మనం బిల్ అండ్ ప్రామిసరీ నోట్ మధ్యనున్న డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. సో, ప్రామిసరీ నోట్‌కి సంబంధించిన డెఫినిషన్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎ ప్రామిసరీ నోట్ ఈస్ యాన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. సో, ప్రామిసరీ నోట్ కూడా రైటింగ్‌లోనే ఉంటుంది. బట్ కంటైనింగ్ an unconditional undertaking signed by the maker. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అన్కండిషనల్ ఆర్డర్ ఉంటుంది. ప్రామిసరీ నోట్లో అన్కండిషనల్ ప్రామిస్ ఆర్ అండర్టేకింగ్ ఉంటుంది. ఇది ఎవరు అండర్టేక్ అంటే ఈ ప్రామిస్ ఎవరు చేస్తారంటే మేకర్. ప్రామిసరీ నోట్ ఎవరైతే రాస్తారో అతనే ప్రామిస్ చేస్తాడు. టు పే a certain sum of money only to or to the certain person or to the bearer, order of the certain person or to the bearer of the instrument. Same. సో, ఎవరైతే ప్రామిసరీ నోట్ మేకర్ ఉంటారో అతను అందులో మెన్షన్ చేసిన పర్సన్‌కి కానీ, లేదా ఆ పర్సన్ చెప్పిన పర్సన్‌కి కానీ, లేదా ఈ ప్రామిసరీ నోట్ కలిగి ఉన్న పర్సన్‌కి కానీ పేమెంట్ అనేది చేయాల్సొస్తుంది. నెక్స్ట్ సెక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో సెక్షన్ 4 ప్రామిసరీ నోట్‌ని డిఫైన్ చేస్తుంది. మనం బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌ని సెక్షన్ 5 డిఫైన్ చేయడం ఇదివరకే చూసాం. డిఫరెన్సెస్ చూస్తే ఆన్ ద బేసిస్ డ్రాయర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్‌లో క్రెడిటర్ అంటే క్రెడిట్ సేల్స్ చేసిన వ్యక్తి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్‌ని డ్రా చేస్తారు. ఇక్కడ డెటార్ ప్రామిసరీ నోట్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది అప్పు ఇచ్చినవాడు డ్రా చేస్తాడు. ప్రామిసరీ నోట్ అనేది అప్పు తీసుకున్నవాడు రాస్తాడనమాట. నెక్స్ట్ ఆర్డర్ ఆర్ ప్రామిస్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఆర్డర్‌ని కలిగి ఉంటది. పే చేయమని ఆర్డర్ చేయగలదు. ప్రామిసరీ నోట్ అనేది నేను తప్పకుండా పే చేస్తానని ప్రామిస్ చేయగలదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పార్టీస్ మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్‌లో డ్రాయర్, డ్రాయీ, పేయీ అనే 3 పార్టీస్ ఉంటారు. ప్రామిసరీ నోట్‌లో మేకర్ అండ్ పేయీ కేవలం 2 పార్టీస్ మాత్రమే మనకు ఉంటారు. యాక్సెప్టెన్స్. ఇట్ ఈస్ వాలిడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద డ్రాయీ. సో, డ్రాయీ ఇక్కడ బయ్యరు సైన్ చేసి యాక్సెప్టెన్స్ ఇస్తేనే ఇది వాలిడ్ అవుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ యాక్సెప్టెన్స్. ప్రామిసరీ నోట్‌లో ఎటువంటి యాక్సెప్టెన్సు అవసరం లేదు. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడే నోట్ రాస్తాడు కాబట్టి. నెక్స్ట్ పేయీ. డ్రాయర్ అండ్ పేయీ కెన్ బి ద సేమ్ పర్సన్. ఇక్కడ డ్రాయర్ అండ్ పేయీ అనేది ఇద్దరు కూడా ఒకే పర్సన్ అవ్వచ్చు. ఇక్కడ డ్రాయర్ కెనాట్ బి ద పేయీ ఆఫ్ ఇట్. సో, నాకు నేనే అప్పిచ్చుకొని, నాకు నేనే అప్పు చెల్లించుకొని, నాకు నేనే ప్రామిసరీ నోట్ రాయను కదండీ! సో, ప్రామిసరీ నోట్ రాసే వ్యక్తి, ఆ అమౌంటు చెల్లించే వ్యక్తి ఒకరే కానీ, ఆ అమౌంట్ తీసుకునే వ్యక్తి మాత్రం వేరే వ్యక్తి అయుంటాడు. ఓకేనా? నెక్స్ట్ నోటింగ్. ఇన్ కేస్ ఆఫ్ డిజానర్ ఆఫ్ బిల్, నోటింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ టైమ్‌లో ఆ బిల్‌ని పేమెంట్ చేయకపోతే, ఆ బిల్ అనేది డిజానర్ అవుతుంది. డిజానర్ అయ్యేటప్పుడు ఆ బిల్‌ని నోటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ప్రామిసరీ నోట్‌లో నోటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా? ఇదివరకే మనం బిల్ అండ్ ప్రామిసరీ నోట్ మధ్యన డిఫరెన్సెస్ చూసాము. ఇప్పుడు బిల్ అండ్ చెక్ మధ్యన డిఫరెన్స్ చూద్దాం. ఎ చెక్ ఈస్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ drawn on any specified banker and payable on demand. Section 6 of the Negotiable Instruments Act 1881. సో 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్‌లో సెక్షన్ 6 ఏమని చెప్తుందంటే, చెక్ అనేది కూడా బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజే. అయితే ఇక్కడ ఈ బిల్‌ని స్పెసిఫైడ్ బ్యాంకర్ ఒక బ్యాంకర్ మీద మనం డ్రా చేస్తాం. అండ్ ద బ్యాంకర్ షుడ్ పే అస్ ఆన్ డిమాండ్. మనం ఎప్పుడైతే చెక్‌ని డ్రా చేస్తామో, ఆ చెక్‌ని ఎప్పుడైతే బ్యాంక్‌లో ఇష్యూ చేసామో,
వెంటనే బ్యాంకర్ మనకు పేమెంట్ అనేది చేయాల్సుంటుంది. A check is similar to a bill of exchange with the following two additional qualifications. సో, బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్ చెక్‌లో ఉంటాయి. అడిషనల్‌గా 2 క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి. అదేంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ డ్రాన్ ఆన్ ఏ స్పెసిఫైడ్ బ్యాంకర్. సో, స్పెసిఫైడ్ బ్యాంకర్ అంటే, ఆ బ్యాంకర్ అనే అతను స్పెసిఫిక్‌గా ఉంటారు. వెదర్ ఎస్‌బీఐ కావచ్చు, ఆంధ్ర యూనియన్ బ్యాంక్ కావచ్చు, లేదా యాక్సిస్ బ్యాంక్ కావచ్చు. ఏదైనా ఒక బ్యాంక్ స్పెసిఫైగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఆల్వేస్ పేయబుల్ ఆన్ డిమాండ్. సో, డిమాండ్ పేయబుల్ ఆన్ డిమాండ్ అంటే పేమెంట్ అనేది మనం చెక్‌ని ఇచ్చిన వెంటనే చేయాల్సి ఉంటుంది. థస్ ఆల్ చెక్స్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ చెక్స్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. బట్ ఆల్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఆర్ నాట్ చెక్స్. సో, చెక్స్ అన్నీ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ అవుతాయండి. కానీ అన్ని బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ కూడా చెక్స్ అవ్వవు. ఓకేనా? సో, ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అండ్ చెక్స్ మీద డిఫరెన్సెస్ చూద్దాం. యాక్సెప్టెన్స్ బేసిస్ మీద అబ్జర్వ్ చేస్తే ఇట్ రిక్వైర్ అన్ యాక్సెప్టెన్స్ టు బికమ్ ఎ వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్. సో, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మనకు వాల్యుబుల్ అవ్వాలంటే కంపల్సరీగా డ్రాయి తాలూకా యాక్సెప్టెన్స్ ఉండాలి. కానీ చెక్ ఎటువంటి యాక్సెప్టెన్స్ లేకుండానే వ్యాలిడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ. ఇట్ రిక్వైర్స్ నెసెసరీ స్టాంప్. సో, బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌కి స్టాంప్ కావాలి. చెక్‌కి స్టాంప్ అవసరం లేదు. నెక్స్ట్ క్రాసింగ్. ఇట్ విల్ నాట్ హావ్ ఎనీ క్రాసింగ్ ఆన్ ద ఇన్‌స్ట్రుమెంట్. బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ మీద ఎటువంటి క్రాసింగ్ కూడా ఉండదండి. కానీ చెక్ మే హావ్ కొన్నిసార్లు క్రాస్డ్ చెక్ కూడా మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. డ్యూ డేట్ ఫర్ పేమెంట్. ద బిల్ ప్రొసీడ్స్ విల్ బి పేయబుల్ ఆన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్. సో, ఎప్పుడు పే చేయడం జరుగుతుందంటే, ఆన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్. బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో బిల్లు డ్యూ డేట్ నాడు పేమెంట్ చేయడం జరుగుతుంది. ద చెక్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ ఇమ్మీడియేట్‌లీ యాస్ అండ్ వెన్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ పేమెంట్. సో, ఇక్కడ ఎప్పుడైతే మనం బ్యాంక్‌లో ప్రెజెంట్ చేస్తామో, అప్పుడే ఇమ్మీడియేట్‌గా వెంటనే మనకు పేమెంట్ అనేది బ్యాంక్ చెల్లించాల్సి ఉంటుంది. డేస్ ఆఫ్ గ్రేస్. 3 డేస్ గ్రేస్ ఆర్ అలౌవబుల్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద బిల్ ఫర్ పేమెంట్ ఆఫ్ బిల్ అమౌంట్. సో, 3 డేస్ గ్రేస్ పీరియడ్ మనకుంటుందండి. బిల్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనకు 3 డేస్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? డేస్ ఆఫ్ గ్రేస్ ఆర్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ చెక్స్. చెక్స్ విషయంలో మనకు గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ విత్‌డ్రాల్. వన్స్ యాక్సెప్టెడ్ ద బిల్ కెనాట్ బి విత్‌డ్రాన్ బై డ్రాయీ. ఒక్కసారి డ్రాయీ సైన్ చేస్తూ యాక్సెప్టెన్స్ ఇస్తే దాన్ని క్యాన్సలేషన్ ఆర్ రివోక్ చేయడం అనేది జరగదండి. ఓకేనా? నెక్స్ట్ ఇట్ క్యాన్ బి విత్‌డ్రాన్ బై ద మేకర్ బై గివింగ్ స్టాప్ పేమెంట్ ఆర్డర్ టు ద బ్యాంక్. కానీ చెక్ విషయంలో ఒకసారి ఇష్యూ చేసిన చెక్‌ని మనం పేమెంట్ ద్వారా స్టాప్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఆ చెక్‌ని మనం పేమెంట్ చేయకుండా ఆపవచ్చు. ఓకేనా? With this, we have completed majority of the theoretical part of బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్కి సంబంధించి థియరటికల్ పార్ట్‌లో మేజర్ పార్ట్ డిస్కస్ చేయడం జరిగిందండి. సో, ఇంకా మనకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే జర్నల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది మాత్రమే మనకు పెండింగ్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఫర్ మోర్ అకౌంటింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధీరజ్ కామర్స్ అకాడమీ. థాంక్ యూ.